మూవీ స్టార్టింగ్ లో ఫీమేల్ లీడ్ అయిన లీసాని చూపిస్తారు. లీసాని తన ఆంటీ అంకుల్ ఇంట్లో నుంచి దొబ్బేస్తారు. ఇంకా లీసాతో ఇలా అంటారు, మీ అమ్మా నాన్న నా దగ్గర చాలా అప్పులు చేశారు, కానీ వారు ఆ అప్పులని తీర్చకుండానే చనిపోయారు. దీంతో మీ అమ్మా నాన్న ఇల్లు ఇంకా ఆస్తులన్నీ నాకే చెందుతాయి అని చెప్తుంది. ఇంకా లీసాకి వేరే దారి లేక రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఇలా నాకే ఎందుకు జరగాలి అని. అప్పుడే అక్కడికి మన హీరో సుయాంగ్ వచ్చేస్తాడు. సుయాంగ్ లీసాని చూసి ఇలా అడుగుతాడు, పాపా నువ్వు ఎందుకు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. ఇది విని లీసా ఇలా చెప్తుంది, మా అమ్మ నాన్న చనిపోయారు, నాకు ఎటువంటి ఇల్లు లేదు, నేను ఒక అనాథని. ఇది విని సుయాంగ్ కి చాలా బాధ కలుగుతుంది. అట్లయితే నువ్వు నాతో నా ఇంటికి రా అని అంటాడు. తర్వాత సీన్ లో లీసా సుయాంగ్ ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. సుయాంగ్ అసిస్టెంట్ సుయాంగ్ తో ఇలా చెప్తాడు, సార్ ఈ పాప ఎవరో మీకు అసలు గుర్తుందా, కొన్ని సంవత్సరాల కిందట ఈ పాప మీ ప్రాణాలను కాపాడింది. ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఇన్సిడెంట్ ని చూపిస్తారు. ఇక్కడ సుయాంగ్ కి చాలా గాయాలు తగిలి ఉంటాయి. కరెక్ట్ గా అదే సమయంలో లీసా అక్కడికి వచ్చి సుయాంగ్ ని కాపాడి ఉంటుంది. ఇంకా అసిస్టెంట్ లీసా గురించి ఇలా చెప్తాడు, లీసా వాళ్ళ అమ్మ నాన్న ఒక వారం కిందటే చనిపోయారు. ఇంకా వాళ్ళ ప్రాపర్టీ అంతా ఆంటీ అంకుల్ లాక్కున్నారు. సుయాంగ్ లీసాని చూస్తూ ఇలా అంటాడు, ఇప్పుడు నుంచి నేను నిన్ను బాగా చూసుకుంటానని. తర్వాత సీన్ ని చూపిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత లీసా పెద్దగా ఉంటుంది. లీసా ఇక్కడ గన్ కాల్చడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. లీసా సుయాంగ్ అసిస్టెంట్ తో ఇలా అడుగుతుంది, సుయాంగ్ ఎప్పుడు వస్తాడు, అతను చాలా రోజులుగా ఇంటికి రాలేదు. అసిస్టెంట్ ఇలా చెప్తాడు, ఈ రోజు రాత్రి ఆయన వచ్చేస్తారని. ఇది విని లీసా చాలా సంతోషిస్తుంది. ఇంకా వంట మనిషి దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది, మీరు మంచి మంచి టేస్టీ ఫుడ్ ని తయారు చేయండి, ఈ రోజు సుయాంగ్ ఇంటికి వస్తున్నారు. లీసా రాత్రంతా సుయాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దీంతో ఈమె తన బెడ్రూమ్ లో నిద్రపోవడానికి వెళ్తుంది. కానీ సుయాంగ్ రాడు. అప్పుడే ఏదో బయట శబ్దం వస్తుంది. ఈమె బయటకు వెళ్లి చూడగా సుయాంగ్ తన ముందర ఉంటాడు. ఇంకా అతను కళ్ళు తిరిగి కిందకు పడిపోతాడు. లీసా సుయాంగ్ ని పట్టుకొని చూడగా లీసాకి తెలుస్తుంది సుయాంగ్ కి ఫుల్ గా జ్వరం ఉందని. నిజానికి సుయాంగ్ ఫుల్ గా తాగి ఉంటాడు. ఇంకా అతని ఆరోగ్యం కూడా బాగోలేదు. లీసా సుయాంగ్ ని పైకెత్తడానికి చూస్తుంది. ఇక్కడ చూస్తే సుయాంగ్ లీసాని పట్టుకొని కిస్ చేస్తాడు. నిదానంగా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. ఇక్కడ లీసాని చూపిస్తారు. ఆమె సుయాంగ్ గురించి కలకంటూ ఉంటుంది. ఇంకా ఆ కలలో ఈమె సుయాంగ్ ని కిస్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఈమె నిద్ర లేవగా ఇలా ఫిక్స్ అవుతుంది, నేను కొన్ని రోజులు సుయాంగ్ తో దూరంగా ఉండాలి అని. ఇంకా లీసా తన బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. సడన్ గా సుయాంగ్ ఈమె ముందర వచ్చేస్తాడు. సుయాంగ్ లీసా మెడపైన ఉన్న కిస్ బైట్ ని చూసి సుయాంగ్ చాలా కోప్పడతాడు. నీ మీద ఎవరు చేయి వేసినేది. లీసా ఆలోచిస్తూ ఉంటుంది, నిన్న రాత్రి జరిగిందంతా సుయాంగ్ కి గుర్తు లేదా అని. అట్లయితే నేను కూడా సుయాంగ్ తో ఏమి చెప్పకూడదని ఫిక్స్ అవుతుంది. ఒకవేళ నిన్న రాత్రి జరిగిన సంఘటన సుయాంగ్ కి తెలిస్తే ఆయన షేమ్ గా ఫీల్ అవుతారు అని అనుకుంటుంది. సుయాంగ్ మాటి మాటికి కోప్పడుతూ ఇలా అడుగుతాడు, నీ మీద ఎవరు చేయి వేసినేది నాకు చెప్పు అని. కానీ లీసా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. దీంతో సుయాంగ్ లీసాపై కోప్పడి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్తాడు. ఇంకా బాడీ గార్డ్స్ అందరితో ఇలా చెప్తాడు, లీసాని బయటకు పంపించకండి అని. లీసా ఇక్కడ కిటికీలో నుంచి దూకి పారిపోవడానికి చూస్తుంది. కానీ ఆ కిటికీ కింద ఆల్రెడీ ఇద్దరు బాడీ గార్డ్స్ ఉంటారు. దీంతో లీసాకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని విరక్కొడుతూ ఉంటుంది. ఇంకా సుయాంగ్ కంపెనీ యొక్క డేటాబేస్ ని కూడా హ్యాక్ చేస్తుంది. తర్వాత రోజు సుయాంగ్ ఇంటికి రాగా పని మనిషి సుయాంగ్ తో ఇలా చెప్తుంది, లీసా ఇంట్లో అంతా చాలా గందరగోళం చేసింది. దీంతో సుయాంగ్ అసిస్టెంట్ లీసాని తాడ్లతో కట్టేసి ఒక రూమ్ లో లాక్ చేస్తాడు. ఇంకా లీసాతో ఇలా చెప్తూ ఉంటాడు, సుయాంగ్ వస్తున్నాడు లేని అంతూ చూస్తాడని. కొంచెం సేపటి తర్వాత సుయాంగ్ అక్కడికి వచ్చి లీసా చేతులకి ఉన్న తాడ్లని విప్పిస్తాడు. తర్వాత తన అసిస్టెంట్ తో ఆయింట్మెంట్ తెప్పించి లీసా కాలుపైన తగిలిస్తాడు. ఇంకా లీసాతో ఇలా చెప్తాడు, ఇటువంటి తప్పుని ఇంకొకసారి చేయవద్దు అని. నువ్వు అసలు ఏం చేస్తున్నావు, కోపంలో ఇంట్లో ఉన్న వస్తువులని పగులుకొడుతున్నావు. ఇంకా నా కంపెనీ యొక్క డేటాబేస్ ని కూడా హ్యాక్ చేశావు. లీసా సుయాంగ్ తో ఇలా అడుగుతుంది, మీరు నాతో ఇంత ప్రేమగా ఎందుకు మాట్లాడుతున్నారు, నేను మీకు చాలా నష్టాన్ని కలగచేశాను, అయినా కూడా మీకు నా పైన కోపం రావడం లేదా. సుయాంగ్ ఇలా అంటాడు, నువ్వు నాకు చాలా విలువైన దానివి, ఇటువంటి చిన్న చిన్న వాటికంటే నువ్వే నాకు చాలా ఎక్కువ. సుయాంగ్ లీసాని తన చేతులలో ఎత్తుకొని కిందకు తీసుకుని వెళ్తాడు. లీసా సుయాంగ్ తో ఇలా అడుగుతుంది, ఇప్పుడు నేను బయటకు వెళ్ళవచ్చా, నేను నిజమే చెప్తున్నాను, మీరు అనుకున్నట్లు నేనేం తప్పు చేయలేదు, నా మెడపైన ఉన్న ఆ ఎర్రటి మచ్చ దోమలు కుట్టడం వల్ల వచ్చింది అని చెప్తుంది. సుయాంగ్ ఇలా చెప్తాడు, సరే అట్లయితే నువ్వు బయటకు వెళ్ళవచ్చు. లీసా ఇలా అడుగుతుంది, మీరు నన్ను నమ్ముతున్నారా అని. సుయాంగ్ ఇలా చెప్తాడు, లేదు నేను నిన్ను నమ్మడం లేదు, నీ పైన నాకు నమ్మకం లేదు, నువ్వు కూడా అతని గురించి చెప్పడం లేదు, ఇదంతా వేస్ట్, నిన్ను ఒక రూమ్ లో బంధించి పెట్టడం. సుయాంగ్ మాటలు విని లీసా ఇలా చెప్తుంది, మీరు ఎంత మంచివారు, నన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నారు, నేను రేపటి నుంచి కాలేజ్ కి వెళ్తాను, అక్కడ నేను ఒక అబ్బాయిని లవ్ చేసి అతనితో డేట్ చేస్తాను, కొన్ని సంవత్సరాల తర్వాత నా పెళ్లి కూడా అయిపోతుంది, నాకు పిల్లలు కూడా పుడతారు, అప్పుడు కూడా మీరు నా గురించి ఆలోచిస్తూనే ఉంటారా. లీసా మాటలు విని సుయాంగ్ కి చాలా కోపం వస్తుంది. దీంతో సుయాంగ్ లీసాని దగ్గరకు లాక్కొని ఆమెతో ఇలా చెప్తాడు, నువ్వు డేట్ చేయాలి అని అనుకుంటున్నావు కదా. లీసా ఇలా చెప్తుంది, అదేమీ కాదు, నేను జస్ట్ మీతో చెప్తున్నానంతే. సుయాంగ్ లీసాని భయపెడుతూ ఇలా చెప్తాడు, నువ్వు ఎవరితో అయినా డేట్ చేస్తే నేను అతని కాళ్ళను విరక్కొడతానని. తర్వాత సీన్ లో లీసాని చూపిస్తారు. లీసా కిచెన్ లో నీళ్లు తాగుతూ ఉంటుంది. ఇంకా సుయాంగ్ తో ఇలా చెప్తుంది, నేను ఇక్కడికి జస్ట్ నీళ్లు తాగడానికి వచ్చాను, తర్వాత నేను నా బెడ్రూమ్ లో వెళ్లి పడుకుంటాను. సుయాంగ్ లీసాని ఆపి ఆమెను సోఫా పైన కూర్చోబెడతాడు. ఇంకా ఆమెతో ఇలా చెప్తాడు, నువ్వు ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగు, నువ్వు స్నానం చేసిన తర్వాత నీ జుట్టుని మంచిగా తుడుచుకో, ఇలాగే పడుకోవడం మంచిది కాదు, లేకుంటే నీకు జ్వరం వస్తుంది అని చెప్పి లీసా జుట్టుని హెయిర్ డ్రైయర్ తో డ్రై చేస్తూ ఉంటాడు.
ఉంటాడు. నువ్వు ఇలాగే క్లీన్ గా లేకపోతే నిన్ను అబ్బాయి కాదు కదా కుక్క కూడా చూడదు. సుయాంగ్ మాటలని విని లీసాకి కోపం వచ్చేస్తుంది. ఇంకా సుయాంగ్ తో ఇలా అడుగుతుంది, అసలు మీరు నాతో ఏం చెప్పాలని అనుకుంటున్నారు? నేను చూడడానికి చాలా అందంగా ఉంటాను. జస్ట్ నా ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పెడితే చాలు చాలా మంది అబ్బాయిలు నాకు మెసేజ్ చేస్తారు, మీరు చూడడానికి దేవకన్యలాగా ఉన్నారని. మీకు ఈ విషయం తెలియదు కదా, నన్ను చాలా మంది అబ్బాయిలు ఇష్టపడుతున్నారు. నేను ఎందుకు ఇంతవరకు సింగిల్ గా ఉన్నానంటే మీరు చాలా స్ట్రిక్ట్ కాబట్టి. తర్వాత సీన్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ సుయాంగ్ లీసాకి గన్ కాల్చడం నేర్పిస్తూ ఉంటాడు. తర్వాత అతను కంప్యూటర్ గురించి కూడా నేర్పిస్తూ ఉంటాడు. సుయాంగ్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, లీసా ఎంత తొందరగా పెద్దగా అయిపోయిందని. తర్వాత రోజు లీసా నిద్ర లేచి సుయాంగ్ దగ్గరకు వెళ్ళగా ఈమె చూస్తుంది సుయాంగ్ చైర్ పైన నిద్రపోయి ఉండడం. లీసా అతన్ని లేపడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ సుయాంగ్ మాత్రం ఫుల్ నిద్రలో ఉంటాడు. దీంతో లీసా ఒక పెయింటింగ్ బ్రష్ ని తీసుకొని సుయాంగ్ ముఖం పైన పెయింటింగ్ వేస్తుంది. ఇంకా ఇలా అంటుంది, నిన్న నువ్వు నన్ను చాలా తిట్టావు కదా. సడన్ గా అప్పుడే సుయాంగ్ అసిస్టెంట్ వచ్చేస్తాడు. ఇంకా లీసాతో ఇలా అంటాడు, అసలు నువ్వేం చేస్తున్నావు? అసిస్టెంట్ రావడం విని సుయాంగ్ కళ్ళు తెరుస్తాడు. లీసా అతన్ని చూసి భయపడి టేబుల్ కింద దాక్కుని ఉంటుంది. సుయాంగ్ ఇలా అడుగుతాడు, లీసా నువ్వు ఎందుకు టేబుల్ కింద దాక్కుంటున్నావు, బయటకు వచ్చేయి అని. లీసా ఇలా చెప్తుంది, నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయింది, నేను ఇంకొకసారి ఎటువంటి తప్పుని చెయ్యను అని చెప్తుంది. సుయాంగ్ ప్రేమతో లీసాని బయటకు రా అని పిలుస్తాడు. కానీ లీసా భయపడి టేబుల్ కింద దాక్కుని ఉంటుంది. దీంతో సుయాంగ్ లీసాని పట్టుకొని బయటకు తీసుకుని వస్తాడు. సుయాంగ్ తన మొగాన్ని ఫోన్ లో చూసుకోగా లీసాకి ఇలా అనిపిస్తుంది, ఇప్పుడు గ్యారంటీగా సుయాంగ్ నన్ను తిడతాడని. కానీ సుయాంగ్ లీసాతో ప్రేమగా ఇలా చెప్తాడు, వారేవా నిజంగా నువ్వు చాలా మంచి డ్రాయింగ్ వేశావు, నీకు ఎందుకు ఇలా అనిపించింది? నువ్వు ఇంత మంచి డ్రాయింగ్ వేస్తే నేను నిన్ను ఎందుకు తిడతానని. సుయాంగ్ అసిస్టెంట్ కూడా ఇలా చెప్తాడు, ఇది నిజమే, మీరు నిజంగానే చాలా మంచి డ్రాయింగ్ వేశారు. లీసా ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేను కాలేజ్ కి వెళ్ళాలి, టైం అవుతుంది అని. తర్వాత లీసాని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జియాన్ తో క్లాస్ రూమ్ లో చూస్తాం. అక్కడ ఉన్న వారందరూ లీసాని చూస్తూ ఉంటారు. ఇంకా లీసా గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి లీసా చదువులో నంబర్ 1 అయినా కూడా ఈమె కంప్యూటర్ కాంపిటీషన్ లో ఓడిపోయింది. సడన్ గా అప్పుడే అక్కడికి ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆమె పేరు యూరి. ఆమె అందరి ముందర లీసాని అవమానిస్తూ ఉంటుంది. నువ్వు చదువులో నంబర్ 1 కదా, అయినా కూడా నువ్వు ఎలా ఫెయిల్ అయ్యావు అని అడుగుతుంది. అసలు ఏంటి సంగతి, ఈసారి నువ్వు చీటింగ్ చేయలేదా? ఇంకా లీసా గురించి చాలా చెత్తగా మాట్లాడుతుంది. సడన్ గా అప్పుడే అక్కడికి లీసా వల్ల టీచర్ వచ్చి అందరి ముందర ఇలా చెప్తాడు, నిజంగా లీసా వల్లనే మన కాలేజ్ యొక్క డేటాబేస్ సెక్యూర్ గా ఉంది. నువ్వు కావాల్సిందిగానే ఈ కంప్యూటర్ కాంపిటీషన్ లో ఓడిపోయావు కదా, ఆ హ్యాకర్ ని కనిపెట్టడానికి. ఇంకా మన డేటాబేస్ హ్యాకర్ కి చేరకూడదని. కొంచెం సేపటి తర్వాత యూరి తన ఆంటీతో మాట్లాడుతూ ఉంటుంది. ఆంటీ యూరితో ఇలా చెప్తుంది, ఈ రోజు రాత్రి ఒక పార్టీ ఉంది, అక్కడికి మన సిటీలోని చాలా ధనవంతులైన వ్యక్తులు వస్తున్నారు. యూరి తన ఆంటీతో ఇలా చెప్తుంది, ప్లీజ్ ఆంటీ నన్ను కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళండి అని. ఆంటీ కూడా సరే అని ఒప్పుకుంటుంది. ఇక్కడ జియాన్ లీసా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జియాన్ లీసాతో ఇలా చెప్తుంది, మా అమ్మ నాకు 2 టికెట్స్ ఇచ్చింది, నువ్వు నాతో ఈ రోజు పార్టీకి వస్తావా అని అడుగుతుంది. లీసా జియాన్ తో ఇలా చెప్తుంది, లేదు నేను రాలేను, మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపియ్యరు, మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అని చెప్తుంది. జియాను లీసాకి ఒక ఐడియా ఇస్తుంది, నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పవద్దు నువ్వు పార్టీకి వస్తున్నావని, సైలెంట్ గా నువ్వు నాతో పార్టీకి వచ్చేయి అని చెప్తుంది. లీసా నా వల్ల కాదు, నేను రాలేనని చెప్తూ ఉంటుంది. జియాను కొంచెం సేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత లీసా సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత సీన్ లో మనం జియాన్ ఇంకా లీసాని చూస్తాం. అక్కడ వీళ్ళ కాలేజ్ సీనియర్ కి లీసా అంటే చాలా ఇష్టం. దీంతో అతను లీసా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు, నీకు ఈ రెడ్ కలర్ డ్రెస్ చాలా మంచిగా సెట్ అయింది. సడన్ గా అప్పుడే అక్కడికి యూరి వచ్చి తన బాయ్ ఫ్రెండ్ ని అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్లిపోయిన తర్వాత లీసా జియాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడికి కొంతమంది బాడీ గార్డ్స్ వచ్చేస్తారు. ఇది చూసి జియాన్ లీసాతో ఇలా చెప్తుంది, ఈ పార్టీలో ఒక ధనవంతుడైన వ్యక్తి వస్తున్నాడు, ఈ పార్టీని ఎవరో కాదు ఆ వ్యక్తినే పెట్టాడు అని చెప్తుంది. నిజానికి ఆ వ్యక్తి చాలా ధనవంతుడు, ఇంకా అతను చాలా మంచివాడు. ఆ వ్యక్తి లోపలికి వస్తాడు. లీసా అతన్ని చూసి షాక్ అయిపోతుంది, ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు సుయాంగ్ అయి ఉంటాడు. సుయాంగ్ ని చూసి లీసా తన ఫ్రెండ్ జియాన్ వెనకాల దాక్కుంటుంది. జియాన్ ఇలా అడుగుతుంది, లీసా నువ్వు ఎందుకు నా వెనకాల దాక్కుంటున్నావని. లీసా ఇలా చెప్తుంది, నేను నీకు తర్వాత చెప్తా అని, ఇప్పుడు నువ్వు నన్ను నీ వెనకాల దాపెట్టు అని చెప్తుంది. సుయాంగ్ వచ్చిన తర్వాత యూరి ఆంటీ సుయాంగ్ పక్కన కూర్చొని అతన్ని గోకుతూ ఉంటుంది. దీని కారణంగా సుయాంగ్ కి చాలా కోపం వస్తుంది. దీంతో ఇతను తన బాడీ గార్డ్స్ తో ఇలా చెప్తాడు, యూరి వాళ్ళ ఆంటీని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళండి అని. సుయాంగ్ యూరి వాళ్ళ ఆంటీతో ఇలా చెప్తాడు, నాకు అసలు ఇటువంటి వారంటే ఇష్టం లేదు, నాతో అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళంటే, ఇంకా నాకు రెడ్ కలర్ డ్రెస్ అంటే అస్సలు ఇష్టం లేదు. తర్వాత యూరి సుయాంగ్ దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది, మీరు నా ఆంటీని కేవలం దీని వల్లనే బయటకు నెట్టేశారు కదా, ఆమె కేవలం రెడ్ కలర్ డ్రెస్ వేసుకుందని. ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది, ఆమె కూడా రెడ్ కలర్ డ్రెస్ ని వేసుకుంది, మీరు ఆమెను కూడా ఈ పార్టీలో నుంచి బయటకు దొబ్బేయాలి. యూరి లీసా వైపు వేలు చూపించి ఇలా అంటుంది, ఆమె అక్కడున్న ఒక అమ్మాయి వెనకాల దాక్కుంది. యూరి మాటలని విని లీసా చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే నేను సుయాంగ్ కి చెప్పకుండానే ఇక్కడికి వచ్చాను, సుయాంగ్ కి ఈ విషయం తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. నిజానికి లీసాని సుయాంగే పెంచి పెద్దగా చేశారు. చిన్నప్పుడు లీసాని ఆంటీ అంకుల్ బయటకు నెట్టేసినప్పటి నుంచి సుయాంగ్ దగ్గరే ఉంది. లీసా జీవితంలో సుయాంగ్ తప్ప మరెవ్వరూ లేరు. సుయాంగ్ పైకి లేచి లీసా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సుయాంగ్ జియాన్ ని పక్కకు తప్పుకో అని అంటాడు. సుయాంగ్ లీసాని చూసిన వెంటనే అతను షాక్ అయిపోతాడు. ఇంకా లీసాతో ఇలా చెప్తాడు, నువ్వు ఈ
డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావని. తర్వాత సుయాంగ్ లీసాతో ఇలా అంటాడు, నువ్వు ఎందుకు నాకు చెప్పకుండానే ఇక్కడికి వచ్చావు? లీసా క్యూట్ గా ఫేస్ పెట్టి ఇలా చెప్తూ ఉంటుంది, నన్ను క్షమించండి, నేను కేవలం నా ఫ్రెండ్ ఒంటరిగా వస్తూ ఉండడంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నా ఫ్రెండ్ నన్ను మాటి మాటికి రిక్వెస్ట్ చేస్తూనే ఉంది, ప్లీజ్ లీసా నువ్వు నాతో పార్టీకి రావాలి అని. దీంతో నేను సరే అని ఒప్పుకున్నాను. సుయాంగ్ ఇలా చెప్తాడు, సరేలే అదంతా వదిలేయి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. పార్టీ అయిపోయిన తర్వాత నేను నిన్ను నా కార్లోనే ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్తాడు. లీసా ఇలా అంటుంది, సరే అట్లయితే నేను ఒక చోట వెళ్లి సైలెంట్ గా కూర్చుంటాను అని చెప్తుంది. లీసా సైలెంట్ గా కూర్చోగా యూరి లీసా వెనకాల వచ్చి చాలా విలువైన పురాతన వస్తువుని పగలగొడుతుంది. తర్వాత ఈ వస్తువుని లీసాని పగలగొట్టిందని నింద వేస్తుంది. ఇంకా అందరి ముందర ఇలా అంటుంది, లీసా నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుందా? నువ్వు చాలా విలువైన వస్తువుని పగలగొట్టావు. ఈ వస్తువుని సుయాంగ్ కొనుక్కున్నాడు. అక్కడ ఉన్న వారందరూ లీసా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న విలువైన వస్తువులు పెయింటింగ్స్ అన్ని సుయాంగ్వే. ఆ వస్తువులన్నీ చాలా విలువైనవి. సడన్ గా అప్పుడే అక్కడికి సుయాంగ్ వచ్చేస్తాడు. సార్ మీరే చూడండి, మీ విలువైన వస్తువుని ఈ అమ్మాయి లీసా పగలగొట్టింది అని చెప్తూ ఉంటుంది. సుయాంగ్ ఇలా సిగ్నల్ ఇస్తాడు. దీంతో తన బాడీ గార్డ్స్ అందరూ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న చాలా విలువైన పెయింటింగ్స్ ఇంకా చాలా విలువైన వస్తువులని పగలగొడుతూ ఉంటారు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ చాలా భయపడిపోతారు. సుయాంగ్ తన అసిస్టెంట్ తో ఇలా అడుగుతాడు, ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని ఎంత విలువ చేయవచ్చు అని. దీంతో అసిస్టెంట్ ఇలా చెప్తాడు, ఇక్కడ ఉన్న వస్తువుల ధర దాదాపుగా $140 మిలియన్ల అని. సుయాంగ్ యూరితో ఇలా చెప్తాడు, ఇక్కడ ఉన్న వస్తువులన్నింటినీ నువ్వే పగలగొట్టావు, దీంతో నువ్వే దీని నష్టపరిహారాన్ని చెల్లించాలి అని చెప్తాడు. యూరి ఇలా చెప్తుంది, మీరెందుకు సార్ అందరి ముందర అబద్ధం చెప్తున్నారు? ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ ఇంకా షో పీసెస్ అన్నింటినీ మీ బాడీ గార్డ్సే కదా పగలగొట్టారు, కానీ మీరు నిందని నాపైన వేస్తున్నారు. సుయాంగ్ ఇలా చెప్తాడు, నేను అబద్ధం చెప్పడం నీ దగ్గరే నేర్చుకున్నాను. తర్వాత సుయాంగ్ అక్కడున్న వారందరితో ఇలా చెప్తాడు, ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ ఇంకా పురాతనమైన వస్తువులని నా బాడీ గార్డ్స్ పగలగొట్టలేదు, ఇవన్నీ నా ముందర నిలబడి ఉన్న ఈ అమ్మాయి పగలగొట్టింది అని చెప్తాడు. ఇక్కడున్న వారందరికీ ఈ విషయం మంచిగా తెలుసు, సుయాంగ్ చాలా పెద్ద ధనవంతుడని. వాళ్ళందరూ సుయాంగ్ మాటలని నమ్ముతారు. సుయాంగ్ ఇలా చెప్తాడు, ఒకవేళ లీసా ఇక్కడున్న వస్తువులని పగలగొట్టాలి అని అనుకుంటే పగలగొట్టవచ్చు, ఎందుకంటే ఇక్కడున్న వస్తువులన్నీ లీసావే, ఇంకా ఈ హోటల్ కూడా లీసాదే. నువ్వేమి నాకు చెప్పవలసిన అవసరం లేదు లీసా వస్తువులని పగలగొట్టిందని. సడన్ గా అప్పుడే అక్కడికి యూరి వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. ఇంకా సుయాంగ్ తో క్షమాపణ అడుగుతాడు. యూరి వాళ్ళ నాన్న ఇలా చెప్తాడు, నాకు తెలుసు నా కూతురు ఒక అల్లరి పిల్ల, నా కూతురు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నేను ఆమె తరపున క్షమాపణ అడుగుతున్నాను, ప్లీజ్ నా కూతుర్ని క్షమించండి అని అడుగుతాడు. సుయాంగ్ ఇలా అంటాడు, మీరు నాతో క్షమాపణ అడగవలసిన అవసరమే లేదు, మీరు జస్ట్ మీ కూతురితో ఇలా చెప్పండి, లీసాతో క్షమాపణ అడుగు అని. యూరి వాళ్ళ నాన్న కోపంతో యూరిని అందరి ముందర కొడతాడు. ఇంకా యూరిని అందరి ముందర తిడుతూ ఉంటాడు. తర్వాత యూరిని తన నాన్న అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత లీసా ఫ్రెండ్ జియాన్ వస్తుంది. లీసాతో ఇలా చెప్తుంది, నిజంగానే సుయాంగ్ చాలా మంచివారు, ఆయన నీకు చాలా హెల్ప్ చేశారు, ఇంకా అందరి ముందర యూరికి గుణపాఠం చెప్పారు. జియాన్ ఇలా అడుగుతుంది, లీసా నీకు సుయాంగ్ ముందుగానే తెలుసా అని, అసలు మీ ఇద్దరి మధ్య ఏంటి సంబంధం అని అడుగుతుంది. లీసా ఇలా చెప్తుంది, ఆయన మా ఫ్యామిలీ మెంబర్, ఆయన నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా చూసుకుంటున్నారు. సడన్ గా అప్పుడే అక్కడికి లీసా సీనియర్ వచ్చి ఇలా అడుగుతాడు, లీసా నాకు ఇది చెప్పు, నువ్వు సుయాంగ్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? దీని కారణంగానే నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. సీనియర్ ఇలా చెప్తాడు, నాకు మంచిగా తెలుసు, సుయాంగ్ దగ్గర చాలా డబ్బులున్నాయి, అతను నిన్ను వాడుకుంటున్నాడు, నువ్వు అతని నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తాడు. సడన్ గా అప్పుడే అక్కడికి సుయాంగ్ వచ్చేస్తాడు. లీసాతో ఇలా చెప్తాడు, లీసా పద ఇంటికి వెళ్దామని. సుయాంగ్ లీసాకి ఒక జాకెట్ తొడిగి ఆమె శాండిల్స్ ని తీసేసి షూస్ ని తొడుగుతాడు. తర్వాత సీన్ లో సుయాంగ్ లీసాని తన కార్లో ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. లీసా సుయాంగ్ తో ఇలా అడుగుతుంది, మీరు పార్టీలో సడన్ గా ఇలా ఎందుకన్నారు? అక్కడున్న వస్తువులన్నీ లీసావే, ఇంకా హోటల్ కూడా లీసాదే అని. సుయాంగ్ అసిస్టెంట్ లీసాతో ఇలా చెప్తాడు, నిజంగానే ఆ హోటల్ మీకోసమే కట్టారు. ఈ మాటలని విని లీసా షాక్ అయిపోతుంది. లీసా ఇలా అడుగుతుంది, నేనేం మీతో ఎప్పుడు చెప్పలేదు కదా ఒక పెద్ద హోటల్ నా కోసం కట్టమని. సుయాంగ్ అసిస్టెంట్ లీసాతో ఇలా చెప్తాడు, కొన్ని సంవత్సరాల కిందట నువ్వు ఫుల్లుగా నిద్రలో ఉన్నావు, నువ్వు నిద్రలో సుయాంగ్ తో ఇలా చెప్తూ ఉన్నావు, నాకు ఈ సిటీలోనే చాలా పెద్ద హోటల్ కావాలి అని. దీంతో సుయాంగ్ మీకోసం హోటల్ ని కట్టారు. తర్వాత రోజు లీసా జియాన్ క్లాస్ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా లీసాకి కడుపులో నొప్పిగా ఉంటుంది. దీంతో ఆమె కళ్ళు తిరిగి కిందకు పడిపోతుంది. తర్వాత లీసాని హాస్పిటల్లో చూపిస్తారు. లీసా పక్కన సుయాంగ్ కూర్చొని ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా అక్కడికి లీసా సీనియర్ వచ్చేస్తాడు. సుయాంగ్ లీసాతో ఇలా అడుగుతాడు, ఇతనే కదా నిన్ను మాటి మాటికి ఇబ్బంది పెడుతున్నది? లీసా అవునని చెప్తుంది. తర్వాత సుయాంగ్ లీసా దగ్గరికి వచ్చి లీసాకి కిస్ పెడుతూ ఉంటాడు. లీసా సీనియర్ ఆ రూమ్ లో వస్తాడు. లీసా సుయాంగ్ కిస్ పెట్టుకుంటూ ఉండడం చూసి సీనియర్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లీసా సుయాంగ్ తో ఇలా అడుగుతుంది, అసలు మీరేం చేస్తున్నారు? సుయాంగ్ లీసాతో ఇలా చెప్తాడు, ఇప్పుడు నీ సీనియర్ నువ్వు నేను కిస్ పెట్టుకుంటూ ఉండడం చూసేశాడు, ఇప్పుడు నీ సీనియర్ కి ఇలా అనిపిస్తుంది నేను నీ బాయ్ ఫ్రెండ్ ని అని. నీ సీనియర్ కి ఇప్పుడు కొంచెమైనా బ్రెయిన్ ఉంటే నిన్ను
అస్సలు ఇబ్బంది పెట్టడు అని చెప్తాడు. తర్వాత రోజు లీసా మొబైల్ ఫోన్ లో ఒక న్యూస్ ని చూస్తుంది. దాంట్లో లీసా వాళ్ళ ఆంటీ అంకుల్ ఇలా చెప్తూ ఉంటారు, నా తమ్ముడు చనిపోయిన తర్వాత ఈ కంపెనీని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. దీంతో నాకు వేరే దారి లేక నేనే ఈ కంపెనీని చూసుకుంటున్నాను. ఇదొకటే కాదు, నేను ఈ కంపెనీలో ఉన్న చాలా షేర్స్ ని కూడా నా తమ్ముడి కూతురికి కూడా ఇచ్చాను. ఇదంతా విన్న తర్వాత లీసా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏ విధంగా తన ఆంటీ అంకుల్ తనని ఇంట్లో నుంచి దొబ్బేశారని. ఇంకా లీసాకి ఒక చిల్లి గవ్వ కూడా ఇచ్చి ఉండరు. దీంతో లీసా చాలా బాధపడుతూ ఉంటుంది. లీసా చాలా కోపంగా ఉంటుంది. దీంతో ఆమె గన్నుని తీసుకొని షూటింగ్ చేస్తూ ఉంటుంది. లీసా గన్ను కాలుస్తూ తన అంకుల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత లీసా తన బెడ్రూమ్ లో వెళ్లి నిద్రపోతుంది. కొంచెం సేపటి తర్వాత సుయాంగ్ ఇంటికి వచ్చి ఉంటాడు. పని మనిషి సుయాంగ్ తో ఇలా చెప్తుంది, ఈ రోజు లీసా సరిగ్గా అన్నం తినలేదు, ఇంకా ఆమె మూడు కూడా బాగోలేదు. లీసా చాలా తొందరగా నిద్రపోవడానికి వెళ్ళింది, అసలు ఏమైంది అని అడుగుతుంది. సుయాంగ్ లీసా రూమ్ లోకి వెళ్తాడు. లీసా నిద్రలో ఏదో చెప్తూ ఉంటుంది. సుయాంగ్ ఇలా ఆలోచిస్తాడు, మళ్ళీ లీసాకి ఏదో పీడకల వచ్చిందని. సుయాంగ్ తిరిగి వెళ్తూ ఉండగా లీసా అతని చేయిని పట్టుకొని ఇలా అంటుంది, నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దని. దీంతో సుయాంగ్ లీసా పక్కనే పడుకుంటాడు. తర్వాత రోజు లీసా పని మనిషితో సుయాంగ్ గురించి అడుగుతుంది. పని మనిషి ఇలా చెప్తుంది, సుయాంగ్ మీకోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఆఫీస్ కి వెళ్లిపోయారని. దీంతో లీసా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒక క్యూట్ ఫోటోని తీసి దానితో పాటు ఒక క్యూట్ ఎమోజీని కూడా పంపిస్తుంది. మెసేజ్ ని చూసి సుయాంగ్ చాలా సంతోషిస్తాడు. తర్వాత సీన్ లో లీసాని చూపిస్తారు. జియాన్ తో పాటు బట్టలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళ్లి ఉంటుంది. లీసా అక్కడ బట్టలు చూస్తూ ఉండగా లీసా వాళ్ళ అత్త కూతురు లేహి తన కాబోయే భర్త మూసీతో పాటు అక్కడికి వస్తుంది. లేహి అక్కడ లీసా పరువుని తీస్తూ ఉంటుంది. నీలాంటి ఒక బీద అమ్మాయి ఇక్కడ ఏం చేస్తోందని. లీసా ఇలా అంటుంది, ఈ షాప్ ఏమైనా నీదా, నేను ఇక్కడికి రాకుండా ఉండడానికి. మూజీ లీసాతో ఇలా అంటాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇలాగే మాట్లాడుతున్నావు, నీ కోవ్ ఇంకా తగ్గలేదు అని చెప్తాడు. లీసా వాళ్ళ మాటలన్నీ సైలెంట్ గా వింటూ ఉంటుంది, ఏం మాట్లాడదు. తర్వాత జియాన్ ఒక కొత్త డ్రెస్ ని వేసుకుని వస్తుంది. లీసా ఇలా చెప్తుంది, ఈ డ్రెస్ నీకు చాలా మంచిగా సెట్ అయింది, నేను నీకు ఈ డ్రెస్ ని కొనిస్తాను అని చెప్తుంది. ఈ డ్రెస్ ని నేను నా తరపున నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను. షాపింగ్ మాల్ లో పనిచేసే అమ్మాయి లీసా జియాన్ తో ఇలా అంటుంది, మీరిద్దరు పేదవారు కదా, ఈ డ్రెస్ చాలా ఖరీదైనది, మీరు దీనిని అస్సలు కొనలేరు అని చెప్తుంది. ఇది విని లీసా కోపంగా తన క్రెడిట్ కార్డ్ ని తీసి ఆమెకిస్తుంది. ఇంకా ఇలా అంటుంది, నీకు కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలో కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు, సరే నువ్వు ఈ కార్డుతో పేమెంట్ తీసుకో. ఇంకా లీసా ఆ పని చేసే అమ్మాయికి వార్నింగ్ ఇస్తుంది, నీ జాబ్ తొందరగానే ఈ షాపింగ్ మాల్ లో నుంచి ఊడిపోతుందని. కొంచెం సేపటి తర్వాత లేహి అక్కడికి వచ్చి లీసాకి మ్యారేజ్ కార్డ్ ఇచ్చి ఇలా చెప్తుంది, నువ్వు తప్పకుండా నా పెళ్లికి రావాలి అని. లీసా ఇలా చెప్తుంది, నా దగ్గర అంత టైం లేదు నీ పెళ్లికి రావడానికి. లీసా మాటలని విని లేహికి చాలా కోపం వస్తుంది. లేహి కింద పడినట్లు యాక్ట్ చేసి నిందంతా లీసా పైన వేస్తుంది. లేహి కింద పడి ఉండడం మ్యూజిక్ చూస్తాడు. ఇంకా అక్కడికి వచ్చి లీసా పైన చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా ఇలా చెప్తాడు, నేను నిన్ను అస్సలు వదలనని. తర్వాత లీసాని కొట్టడానికి కూడా చూస్తాడు. సడన్ గా లీసా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. షాప్ లో పనిచేసే వారందరూ లేహికే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇలా చెప్తారు, తప్పంతా లీసాదే, ఆమె కావాల్సింది గాని లేహిని కిందకు పడేసిందని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత ఆ షాప్ యొక్క మేనేజర్ అక్కడికి వస్తారు. మేనేజర్ లీసాని గుర్తుపడుతుంది. ఇంకా షాప్ లో పనిచేసే అమ్మాయిలతో ఇలా అడుగుతుంది, మీరు మీ కళ్ళతో చూసారా లీసా లేహిని కిందకు దొబ్బడం? పని చేసే వాళ్ళు లేదని చెప్తారు. తర్వాత వాళ్ళు సీసీటీవీ కెమెరా రికార్డింగ్ ని చూస్తారు. దీంతో మూజీకి అర్థమవుతుంది తప్పంతా లేహిదే అని. మూజీ లేహి పైన చాలా కోపడతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు. షాప్ మేనేజర్ లీసాతో క్షమాపణ అడుగుతుంది, నన్ను క్షమించండి, వీళ్ళిద్దరిని నేను పనిలో నుంచి తీసేస్తాను అని చెప్తుంది. తర్వాత సీన్ లో లీసా ఇంకా జియాన్ ని చూపిస్తారు. జియాన్ లీసాతో ఇలా చెప్తూ ఉంటుంది, లీసా నువ్వు ఫుల్ గా తాగేశావు, నువ్వు ఇంటికి వెళ్ళగలుగుతావా? లీసా ఇలా చెప్తుంది, నువ్వేం టెన్షన్ పడవద్దు, నా డ్రైవర్ వస్తున్నాడు, నేను వెళ్తానులే అని చెప్తుంది. జియాన్ వెళ్లిపోయిన తర్వాత లీసా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ లీసాకి తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఏ విధంగా తన ఆంటీ అంకుల్ ఇంట్లో నుంచి తనను దొబ్బేశారు. తన గతాన్ని గుర్తు చేసుకుని లీసా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆమె రోడ్డు పక్కన ఏడుస్తూ ఒంటరిగా కూర్చుంటుంది. కొంచెం సేపటి తర్వాత అక్కడికి సుయాంగ్ వచ్చేస్తాడు. లీసా సుయాంగ్ ని చూసి చాలా భయపడిపోతుంది. ఇంకా సుయాంగ్ తో ఇలా చెప్తుంది, నేనేం ఫుల్ గా తాగలేదు, నేను కొంచెమే తాగాను. సుయాంగ్ లీసాని అస్సలు తిట్టాడు. లీసా ఇలా చెప్తుంది, నాకు మాట ఇవ్వండి, మీరు నన్ను తిట్టారని. తర్వాత సుయాంగ్ లీసాని పిలుస్తాడు. లీసా సుయాంగ్ ని గట్టిగా హద్దుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సుయాంగ్ తో ఇలా చెప్తుంది, నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, మీరు తప్ప. సుయాంగ్ లీసాని సంతోష పెట్టడానికి ఒక అందమైన ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు. ఈ దృశ్యాన్ని చూసి లీసా చాలా సంతోషిస్తుంది. వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్తూ ఉండగా లీసా కాల్ అనేది బెనుకుతుంది. దీంతో సుయాంగ్ కింద కూర్చొని లీసాతో ఇలా చెప్తాడు, సరేలే లీసా, నువ్వు నా వీపు పైన ఎక్కు. లీసా ఇలా చెప్తుంది, నేనేమి చిన్న పిల్లని కాదు అని. సుయాంగ్ ఇలా చెప్తాడు, నువ్వు ఎప్పటికైనా నాకు ఒక చిట్టి యువరానివే అని. తర్వాత రోజు మనం చూస్తాం, లీసా కాలేజ్ కి వెళ్తూ ఉండగా మూజీ లీసా దగ్గరకు వస్తాడు. ఇంకా లీసాని చాలా తిడుతూ ఉంటాడు. మూజీ ఇలా చెప్తాడు, నాకు మంచిగా తెలుసు నిన్న జరిగిందంతా నీ తప్పు వల్లనే అని. ఇంకా మూజీ ఇలా చెప్తాడు, నువ్వు నిన్న ఇదంతా ఎందుకు చేశావో నాకు బాగా తెలుసు, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికే కదా. సడన్ గా అప్పుడే అక్కడికి సుయాంగ్ ఒక పెద్ద కార్ లో వస్తాడు. సుయాంగ్ ని చూసి మూజీ సుయాంగ్ తో ఇలా అడుగుతాడు, సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని. సుయాంగ్ ఇలా చెప్తాడు, నేను ఈ కాలేజ్ లో డబ్బులు కడుతున్నాను, నేను ఇక్కడికి రాకూడదా అని అడుగుతాడు. సుయాంగ్ మ్యూజీని తిడుతూ ఇలా చెప్తాడు, లీసా నీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుందా, అసలు లీసా నిన్ను
నిన్ను ఎందుకు ఇంప్రెస్ చేస్తుంది? నువ్వు సంపాదించే డబ్బుల కంటే లీసాకి కాలేజ్ లో వచ్చే స్కాలర్షిప్ ఎక్కువ. లీసా చదువులో నంబర్ 1, ఆమెకు నీ అవసరం అస్సలు లేదు. దీంతో మూజీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సీన్ లో మనం చూస్తాం సుయాంగ్ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సుయాంగ్ అందరితో ఇలా చెప్తాడు, నాకు ఎవరి ప్రాజెక్ట్ అయితే మంచిగా అనిపిస్తే నేను వాళ్లకు డబ్బులు ఇస్తానని. సుయాంగ్ ముందుగా మూజీకి అవకాశం ఇస్తాడు. మూజీ నీ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయని. మూజీ పెన్ డ్రైవ్ ని పెట్టి ఆ స్క్రీన్ ని ఆన్ చేసిన వెంటనే ఆ స్క్రీన్ లో మూజీ వేరే అమ్మాయి పడుకొని అమ్మా నాన్న ఆట ఆడుకుంటూ ఉంటారు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిపోతారు. సుయాంగ్ ఇలా చెప్తాడు, ఇదేనా నువ్వు చూపించాలి అని అనుకున్నది? సార్ ఇదేనా మీ ప్రాజెక్ట్ అని. మూజీ వాళ్ళ నాన్న అందరి ముందర క్షమాపణ అడుగుతాడు. ఇంకా మూజీని అందరి ముందర కొడతాడు. మూజీ వాళ్ళ నాన్న సుయాంగ్ తో ఇలా చెప్తాడు, నన్ను క్షమించండి, నేను నా కొడుకుని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతాను. ఈ స్క్రీన్ లో ఇక్కడ వీడియో ప్లే అయింది కదా, ఇదంతా సుయాంగ్ ప్లాన్. సుయాంగ్ కి చాలా కోపం వచ్చి ఉంటుంది మూజీ లీజాని ఇబ్బంది పెడుతున్నాడని. మూజీ ఆఫీస్ లో నుంచి బయటకు వెళ్తూ ఉండగా లేహి అక్కడికి వచ్చి మ్యూజీ చెంపపైన గట్టిగా కొడుతుంది. కొన్ని రోజులలో మన పెళ్లి పెట్టుకొని నువ్వు చూస్తే వేరే అమ్మాయితో అమ్మా నాన్న ఆడుతున్నావా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు లేహి మ్యూజీ మధ్య జరిగే గొడవని మొబైల్లో రికార్డ్ చేస్తారు. తర్వాత సీన్ లో ఇది చూపిస్తారు. లీసా సుయాంగ్ ఆఫీస్ లో కూర్చొని చిప్స్ తింటూ లేహి మ్యూజీ కొట్లాడుకున్న వీడియోస్ ని చూసి సంతోషిస్తుంది. అప్పుడే అక్కడికి సుయాంగ్ వచ్చేస్తాడు. సుయాంగ్ ని చూసి లీసా చిప్స్ ప్యాకెట్ ని దాపెడుతుంది. సుయాంగ్ లీసాని తిడతాడు చిప్స్ తింటున్నందుకు. లీసా ఇలా చెప్తుంది, మీరు ఒక్కసారి ఈ చిప్స్ ని తిని చూడండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. లీసా సుయాంగ్ కి చిప్స్ తినిపిస్తూ ఉంటుంది. లీసా ఇలా చెప్తుంది, మీరు చాలా అందంగా క్యూట్ గా ఉన్నారు. ఇంకా ఇలా అడుగుతుంది, మీ చెవులు ఎందుకు చాలా ఎర్రగా ఉన్నాయని. సుయాంగ్ ఇలా చెప్తాడు, నువ్వు ఇలాగా వేరే వాళ్ళ చెవులని పట్టుకోకూడదు. ఇలా చెప్పి లీసా చేని పట్టుకుంటాడు. అయినా కూడా లీసా మళ్ళీ సుయాంగ్ చెవుని పట్టుకుంటుంది. దీంతో సుయాంగ్ లీసాని పట్టుకుని తన ముందర లాక్కుంటాడు. లీసా భయపడుతూ ఇలా చెప్తుంది, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేను ఇంకొకసారి ఇలాగా చేయనని. తర్వాత సీన్ లో లీసాని చూపిస్తారు. లీసా సుయాంగ్ తో ఇలా చెప్తుంది, మా తాతగారు వాళ్ళ ఇంటికి నన్ను భోజనానికి పిలిచారు. లీసా ఇలా చెప్తుంది, నాకు అస్సలు ఇది అర్థం కావడం లేదు. మా తాతగారు ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను ఎందుకు పిలుస్తున్నారు? మా తాతగారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. లీసా మాటలని విని సుయాంగ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. లీసా సుయాంగ్ తో ఇలా చెప్తుంది, మీరు నా గురించి ఏం టెన్షన్ పడకండి, లేకుంటే మీ డ్రైవర్ ని నాతో పాటు పంపించండి అని చెప్తుంది. తర్వాత సీన్ లో లీసాని చూపిస్తారు. లీసా తాత వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వచ్చి ఉంటుంది. లీసా తన తాతగారితో ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా వెళ్లి అక్కడున్న చైర్ పైన కూర్చుంటుంది. లీసా తన తాతగారితో ఇలా అడుగుతుంది, తాతగారు ఇది ఫ్యామిలీ డిన్నర్ కదా, ఇక్కడ మిస్టర్ బాంగ్ ఏం చేస్తున్నారు? మీరు లేహిని మిస్టర్ బాంగ్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? ఎందుకంటే లేహి ఇంకా మూజీ మధ్య గొడవ జరిగింది కదా. లేహి ఇలా చెప్తుంది, అదేమి కాదు, మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. లేహి వాళ్ళమ్మ లీసాతో ఇలా చెప్తుంది, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. మిస్టర్ బాంగ్ ఇంకా సింగలే, ఆయన పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు కోసం వెతుకుతున్నారు. నువ్వు కూడా సింగిల్ గానే ఉన్నావు కదా. దీంతో మీ తాతగారు నీ పెళ్లిని మిస్టర్ బాంగ్ తో చేయాలి అని ఫిక్స్ అయ్యారు. లీసా ఇలా చెప్తుంది, ఈయన వయసు చూస్తే మా నాన్నగారి వయసు లాగా ఉంది. మీరందరూ నన్ను ఈ ముసలోనితో పెళ్లి చేయించాలి అని అనుకుంటున్నారా? లీసా మిస్టర్ బాంగ్ ని అందరి ముందర అవమానిస్తుంది. దీంతో మిస్టర్ బాంగ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. దీంతో మిస్టర్ బాంగ్ పైకి లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో లేహి వాళ్ళమ్మ తాతగారు అందరూ పైకి లేచి మిస్టర్ బాంగ్ వెనకాలే వెళ్తారు. లేహి వాళ్ళమ్మ మిస్టర్ బాంగ్ తో ఇలా చెప్తుంది, నన్ను క్షమించండి, లీసా ఒక అల్లరి పిల్ల, ఆమెకు ముండితనం ఎక్కువ. దీంతో మనమందరం కలిసి లీసాకి ఒక గుణపాఠం చెప్పాలి. దీంతో లీసాకి మీ వాల్యూ తెలుస్తుంది, మీరేమి చిన్న వ్యక్తులు కాదని. మిస్టర్ బాంగ్ ఇలా చెప్తాడు, నేను ఇలా ఆలోచించాను, మీరు నాకు లీసానిచ్చి పెళ్లి చేస్తే నేను మీకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేద్దామని అనుకున్నాను, కానీ నేను ఇప్పుడు మీకు అస్సలు హెల్ప్ చేయను. లేహి వాళ్ళమ్మ ఇలా చెప్తుంది, మిస్టర్ బాంగ్ మీరేం టెన్షన్ పడకండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దీంతో మీ పెళ్లి లీసాతో గ్యారంటీగా జరుగుతుంది. లేహి వాళ్ళమ్మ ఇలా చెప్తుంది, లీసా ఫుల్ గా తాగిన తర్వాత లీసాని నేను తాగిన మత్తులో మీ రూమ్ లోకి తీసుకుని వస్తాను. దాని తర్వాత మీ ఇష్టం, మీరు లీసాతో ఏం చేస్తారో అది చేయండి. దాని తర్వాత లీసా మిమ్మల్ని గ్యారంటీగా పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళ మాటలని విని మిస్టర్ బాంగ్ చాలా సంతోషిస్తాడు. తర్వాత మిస్టర్ బాంగ్ తన రూమ్ లోకి వెళ్తాడు. లేహి తన అమ్మతో ఇలా చెప్తుంది, మీరేమి టెన్షన్ పడకండమ్మా, నేను లీసాని హ్యాండిల్ చేస్తానని. లేహి మత్తు పదార్థాన్ని తీసుకొని లీసా రూమ్ లోకి వెళ్తూ ఉండగా సడన్ గా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చేస్తాడు. తర్వాత సీన్ లో ఇది చూపిస్తారు. మిస్టర్ బాంగ్ స్నానం చేసి బయటకు రాగా మిస్టర్ బాంగ్ చూస్తాడు, బెడ్ పైన ఒక అమ్మాయి పడుకొని ఉండడం. మిస్టర్ బాంగ్ కి ఇలా అనిపిస్తుంది, ఈ అమ్మాయి గ్యారంటీగా లీసా అయి ఉంటుందని. దీంతో ఇతను అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. నిజానికి ఈమె లీసా కాదు, లేహి అయి ఉంటుంది. మిస్టర్ బాంగ్ ఇది చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. లేహి వాళ్ళమ్మ కూడా రూమ్ బయట నుంచి వచ్చే శబ్దాలని విని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, రూమ్ లోపల లీసా ఉందని. దీంతో ఈమె రూమ్ లోపలికి దూరిపోతుంది, వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని. కానీ అక్కడ తన కూతురు లేహి ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసి ఈమె షాక్ అయిపోతుంది. కొంచెం సేపటి తర్వాత అక్కడికి మూజీ వస్తాడు. ఈ దృశ్యాన్ని చూసి మూజీకి చాలా కోపం వస్తుంది. దీంతో ఇతను లేహి చంపపైన గట్టిగా కొట్టి ఇలా చెప్తాడు, నాకు తెలియదు నువ్వు ఇటువంటి దానివని, నా వీపు వెనకాల నువ్వు ఇటువంటివి ఇంకా ఎన్ని చేశావో అని చెప్తాడు. ఇంకా వీళ్ళ పెళ్లిని కూడా క్యాన్సిల్ చేస్తాడు. తర్వాత సీన్ లో మనం సుయాంగ్ ఇంకా లీసాని చూస్తాం. లీసా కార్ లో వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే లీసా ఫోన్ కి జియాన్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. జియాన్ లీసాకి ఒక అబ్బాయి ఫోటోని పంపించి ఉంటుంది. లీసా ఆ ఫోటోని చూసి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. దీంతో సుయాంగ్ కి చాలా కోపం వస్తుంది. సుయాంగ్ లీసా ఫోన్ ని తీసుకుని దాంట్లో ఉన్న ఫోటోని చూస్తాడు. సుయాంగ్ ఇలా అడుగుతాడు, నువ్వు అస్సలు ఈ అబ్బాయి ఫోటోని ఎందుకు చూస్తున్నావు? నువ్వు అతన్ని
అతన్ని ఇష్టపడుతున్నావా? లీసా ఇలా చెప్తుంది, అతను చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. సుయాంగ్ ఇలా అడుగుతాడు, నువ్వు నిన్న నాతో ఇలా చెప్పావు కదా, నేనే అందరికంటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నానని. లీసా ఇలా చెప్తుంది, మీరు చూడడానికి చాలా బాగుంటారు, ఇంకా మీరు తెలివైన వారు, ఇంకా మెచ్యూర్ కూడా. ఇక్కడ చూస్తే ఈ యాక్టర్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. లీసా మాటలని విని సుయాంగ్ ఇలా అడుగుతాడు, లీసా నీకు హాట్ గా ఉన్న అబ్బాయిలంటే ఇష్టమా అని. లీసా కొంచెం కూడా ఆలోచించకుండా అవునని చెప్తుంది. దీంతో సుయాంగ్ కి చాలా బాధ కలుగుతుంది. దీంతో అతను కారులో నుంచి బయటకు వెళ్లిపోతాడు. తర్వాత సీన్ లో మనం చూస్తాం, సుయాంగ్ తన ఇంట్లో అన్నం తింటూ ఉంటాడు. సుయాంగ్ లీసాని చూసి చైర్ ని తన దగ్గరకు లాక్కుంటాడు. కానీ లీసా చూస్తే సుయాంగ్ ముందర వెళ్లి కూర్చుంటుంది. లీసా ఇక్కడ సుయాంగ్ ని అస్సలు పట్టించుకోవడం లేదు. తన ముందర ఉన్న ఫుడ్ ని సైలెంట్ గా తింటూ ఉంటుంది. దీంతో సుయాంగ్ కి చాలా కోపం వస్తుంది. అయినా కూడా లీసా సుయాంగ్ ని పట్టించుకోవడం లేదు. దీంతో సుయాంగ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంచెం సేపటి తర్వాత సుయాంగ్ ని చూపిస్తారు. తన ఫ్రెండ్ తో కూర్చొని 90 వేస్తూ ఉంటాడు. సుయాంగ్ తన ఫ్రెండ్ తో ఇలా చెప్తాడు, మామా నాకు ఇలా అనిపిస్తోందిరా, ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తోందని, కానీ ఆమె తన ప్రేమను నాతో చెప్పడం లేదు. నేను కూడా ఆమెను చాలా ప్రేమిస్తున్నాను. నాకు అసలు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో? దీంతో తన ఫ్రెండ్ ఇలా అడుగుతాడు, నీకు గ్యారంటీగా తెలుసా ఆమె నిన్ను ప్రేమిస్తోందని? సుయాంగ్ తన ఫోన్ ని చూపించి ఇలా చెప్తాడు, సరిగ్గా చూడు, నాకు ఆమె హార్ట్ షేప్ ని పంపించింది. దీని అర్థం ఆమె నన్ను ప్రేమిస్తాందనే కదా. సుయాంగ్ ఫ్రెండ్ అతని మాటలని విని గట్టిగా నవ్వుతాడు. ఇంకా ఇలా చెప్తాడు, ఇది చాలా సాధారణమైన విషయం, ఒకరికి ఒకరు ఇలాగా హార్ట్స్ ని పంపించుకోవడం. దీని అర్థం ఇది కాదు, ముందరున్న వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నట్లు. ఫ్రెండ్ మాటలని విని సుయాంగ్ కి చాలా బాధ కలుగుతుంది. తర్వాత సీన్ లో ఇది చూపిస్తారు, సుయాంగ్ ఫుల్ గా తాగి లీసా దగ్గరకు వెళ్తాడు. లీసా ఇక్కడ ఫుల్ నిద్రలో ఉంటుంది. తాగిన మత్తులో సుయాంగ్ లీసా పెదాలపైన కిస్ పెడతాడు. కొంచెం సేపటి తర్వాత లీసా కూడా నిద్రలో నుంచి పైకి లేస్తుంది. సుయాంగ్ ఫుల్ గా మత్తులో ఉండడం చూసి లీసా అతన్ని కంట్రోల్ చేయడానికి చూస్తుంది. తర్వాత లీసా సుయాంగ్ తో ఇలా చెప్తుంది, నేను ఇక్కడే ఉన్నాను, మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని. తర్వాత రోజు లీసా తన ఫ్రెండ్ జియాన్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. సడన్ గా అప్పుడే కొంతమంది రోడీగాళ్లు లీసా దగ్గరకు వస్తారు. వాళ్ళు లీసాతో ఇలా చెప్తారు, ఈ రోజు నీ పట్టు పడతామని. తర్వాత వాళ్ళు లీసాని కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ చూస్తే లీసా వీళ్ళందరినీ రఫ్ ఆడిస్తుంది. పాపం ఈ రోడీగాళ్లకు తెలియదు కదా లీసా మంచిగా ఫైట్ చేస్తుందని. తర్వాత లీసా ఇంకా కొట్టడానికి ముందుకు వెళ్తుంది. రోడీగాళ్ళందరూ లీసాతో క్షమాపణ అడుగుతారు. లీసా వాళ్ళతో ఇలా అడుగుతుంది, రే మర్యాదగా చెప్పండిరా, మిమ్మల్ని ఎవరు పంపించారు? వాళ్ళల్లో ఒక వ్యక్తి ఇలా చెప్తాడు, మమ్మల్ని లేహి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారని. వీళ్ళ మాటలని విని లీసాకి చాలా కోపం వస్తుంది. లీసా అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా లీసా గమనిస్తుంది తన చేయిపైన గాయమై ఉండడం. లీసా ఏదో ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లో వెళ్లిన వెంటనే సుయాంగ్ లీసాని చూసేస్తాడు. సుయాంగ్ లీసాని తన దగ్గరికి పిలిచి ఇలా అడుగుతాడు, లీసా ఏమైందని, నువ్వెందుకు ఇంత డల్ గా ఉన్నావు? లీసా ఇలా చెప్తుంది, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నేను మీకోసం ఒక టెడ్డీ బేర్ ని తేవడానికి వెళ్ళాను, కానీ నేను ఆ విషయాన్నే మర్చిపోయాను. సుయాంగ్ ఇలా అడుగుతాడు, అసలు నువ్వు టెడ్డీ బేర్ కొనడానికి ఎందుకు వెళ్ళావు? లీసా ఇలా చెప్తుంది, నిన్న మీరు ఫుల్ గా తాగి నాతో ఇలా చెప్పారు, నాకు ఉరుములంటే చాలా భయం, అటువంటి సమయంలో నా పక్కన ఒక టెడ్డీ బేర్ ఉంటే నేను దానిని గట్టిగా హద్దుకొని పడుకుంటాను అని చెప్పారు. సుయాంగ్ లీసాతో ఇలా అడుగుతాడు, నువ్వు నన్ను హగ్ చేసుకుని పడుకుంటావా అని. సుయాంగ్ మాటలని విని లీసాకేం అర్థం కావడం లేదు, ఇప్పుడు నేనేం మాట్లాడాలి అని. సుయాంగ్ ఇలా చెప్తాడు, నాకు మంచి నిద్ర వస్తుంది, నా పక్కన ఎవరైనా పడుకుంటే. లీసా సుయాంగ్ ప్రశ్నకి ఎటువంటి సమాధానం ఇవ్వదు. ఇంకా ఆమె సైలెంట్ గా అక్కడే కూర్చొని ఉంటుంది. రాత్రి లీసా పడుకుంటూ ఉండగా సుయాంగ్ తన పిల్లోని తీసుకొని లీసా రూమ్ లోకి వచ్చేస్తాడు. తర్వాత లీసా పక్కనే పడుకుంటాడు. లీసా ఇలా అడుగుతుంది, మీరిక్కడ నా రూమ్ లో ఏం చేస్తున్నారు? దీంతో సుయాంగ్ ఇలా చెప్తాడు, నిన్న నువ్వే చెప్పావు కదా, నీకెప్పుడైనా భయం అనిపిస్తే నా దగ్గరికి వచ్చేయని. లీసా ఇలా చెప్తుంది, ఇది కరెక్ట్ కాదు, మనమిద్దరం ఒకే బెడ్ పైన పడుకోవడం. సుయాంగ్ లీసా మాటలని విని చాలా డల్ అయిపోతాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. సడన్ గా అప్పుడే ఒక ఉరుము పడుతుంది. దీంతో సుయాంగ్ భయపడుతున్నట్లు నటిస్తాడు. సుయాంగ్ ని ఇలా చూసి లీసాకి పాపం అనిపిస్తుంది. దీంతో లీసా ఇలా చెప్తుంది, సరే మీరు నా దగ్గరే పడుకోండి అని. లీసా చిన్న పిల్లలకు చెప్పే కదని చెప్పి సుయాంగ్ ని పడుకోబెడుతుంది. సుయాంగ్ పడుకోక ముందే లీసాని ఫుల్ గా నిద్రపోతుంది. సుయాంగ్ నిద్ర లేచి చూస్తాడు, లీసా చేయికి గాయమై ఉండడం. దీంతో సుయాంగ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత సుయాంగ్ లీసా చేయికి బ్యాండేజ్ ని తగిలిస్తూ ఉంటాడు. సడన్ గా అప్పుడే లీసా కూడా కళ్ళు తెరుస్తుంది. సుయాంగ్ లీసాపై చాలా కోపడతాడు, నీ చేయి పైన అంత పెద్ద గాయం అయితే నాకెందుకు చెప్పలేదని. లీసా ఇలా చెప్తుంది, ఇది జస్ట్ ఒక చిన్న గాయం మాత్రమే, దీనికే నేను మిమ్మల్ని టెన్షన్ పెట్టాలి అని అనుకోలేదు. సుయాంగ్ ఇలా చెప్తాడు, నేను అస్సలు ఎప్పుడు టెన్షన్ పడతానంటే నువ్వు నా దగ్గర ఇటువంటి చిన్న విషయాలు కూడా దాచినప్పుడే. నువ్వు నాకు ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా చెప్పుకోకుండా నీ జీవితంలో నుంచి నన్ను తీసేయాలి అని అనుకుంటున్నావా? జస్ట్ ఇది ఒక చిన్న గాయమే కదా, దీంతో నేను మీకు చెప్పలేదు. సుయాంగ్ ఇలా చెప్తాడు, నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయం కూడా నాకు చాలా ఇంపార్టెంట్, ఇంకొకసారి నువ్వు నాతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి అని చెప్తాడు. తర్వాత సీన్ లో మనం ఇది చూస్తాం, లీసా టీవీ చూస్తూ యాపిల్ ని తింటూ ఉంటుంది. సుయాంగ్ లీసాని పిలుస్తాడు, కానీ లీసా టీవీ చూస్తూ దాంట్లో మునిగిపోయి ఉంటుంది. దీంతో సుయాంగ్ కి ఫుల్ గా కోపం వచ్చేస్తుంది. తర్వాత సుయాంగ్ కిచెన్ లో వెళ్లి ఫ్రూట్స్ ని కట్ చేస్తూ ఉంటాడు. సుయాంగ్ కావాల్సిందిగానే తన వేలుకి గాయం చేసుకుంటాడు, లీసా ఇతన్ని పట్టించుకోవాలి అని. సుయాంగ్ అరవడం విని లీసా తొందరగా కిచెన్ లోకి వెళ్తుంది. లీసా సుయాంగ్ వేలుకి తగిలిన గాయాన్ని చూసి చాలా టెన్షన్ పడుతుంది. దీంతో సుయాంగ్ కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని తెస్తుంది. తర్వాత సుయాంగ్ వేలికి మందు రాసి బ్యాండేజ్ ని చుడుతుంది. లీసా ఇలా
ఇలా చెప్తుంది, మీ వేలుపైన కొన్ని రోజుల వరకు నీళ్లు పడుకోకుండా చూసుకోండి అని. లీసా మాటలని విని సుయాంగ్ ఇలా చెప్తాడు, నేను ఇంకా స్నానమే చేయలేదు, నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడుగుతాడు. తర్వాత సీన్ లో ఇది చూపిస్తారు. లీసా బాతు టబ్ లో నీళ్ళని నింపుతూ ఉంటుంది. సుయాంగ్ అక్కడికి వచ్చిన వెంటనే లీసా బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సుయాంగ్ ఇలా అడుగుతాడు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా నా షర్టుని విప్పడానికి. లీసా సుయాంగ్ షర్టుని విప్పుతూ ఉంటుంది. సడన్ గా అప్పుడే లీసా కాల్ అనేది జారుతుంది. దీంతో లీసా కిందకు పడుతూ ఉండగా సుయాంగ్ లీసాని పట్టుకుంటాడు. వీళ్ళ ఇద్దరి మధ్య ఆ సమయంలో ఒక అద్భుతమైన సీన్ జరుగుతుంది. వీళ్ళిద్దరూ కిస్ పెట్టుకుంటారు. దీంతో లీసాకు ఏదేదో అనిపిస్తూ ఉంటుంది. లీసా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ సుయాంగ్ లీసా చేయిని పట్టుకుంటాడు. ఇంకా ఇలా అడుగుతాడు, నువ్వు భయపడిపోయావా, ఇది జస్ట్ ఒక మిస్టేక్ వల్ల జరిగింది. లీసా ఇలా చెప్తుంది, ఇదేమి కాదు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవడానికి వెళ్ళాలి. సుయాంగ్ ఇలా చెప్తాడు, ఇక్కడ చూడు నా వేలంతా తడిగా ఉంది అని. సుయాంగ్ స్నానం చేసి వచ్చిన తర్వాత లీసా అతని వేలుకి మళ్ళీ బ్యాండేజ్ ని చుడుతుంది. తర్వాత సుయాంగ్ తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కలిసి 90 వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. సుయాంగ్ ఫ్రెండ్ సుయాంగ్ తో ఇలా అడుగుతాడు, రే మామ, నువ్వు నీ పాపకు ప్రపోజ్ చేసావా అని. సుయాంగ్ ఇలా చెప్తాడు, లేదు నేను ప్రపోజ్ చేయలేదు. నిజానికి చెప్పాలంటే లీసా వయసులో నాకంటే చాలా చిన్నది. ఒకవేళ నేను లీసాకి ప్రపోజ్ చేస్తే నన్ను వదిలిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందేమో అని నాకు ఒక భయం. దీంతో సుయాంగ్ ఫ్రెండ్ మళ్ళీ సుయాంగ్ ని ఎగతాళి చేస్తాడు. దీంతో సుయాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రోజు జియాన్ లీసా కోసం ఒక గిఫ్ట్ పంపిస్తుంది. ఇంకా లీసాకి ఫోన్ చేసి ఇలా అడుగుతుంది, నీకు నేను పంపించిన గిఫ్ట్ వచ్చిందా అని. లీసా పార్సల్ వచ్చింది అని చెప్పి ఫోన్ ని పెట్టేస్తుంది. సడన్ గా అప్పుడే అక్కడికి సుయాంగ్ కూడా వచ్చేస్తాడు. లీసా ఆ పార్సల్ ని ఓపెన్ చేయగా దాని లోపల ఒక నైటీ ఉంటుంది. లీసా ఆ నైటీని చూసి చాలా టెన్షన్ పడుతుంది. సుయాంగ్ లీసాతో ఇలా అడుగుతాడు, నువ్వు ఈ నైటీని నీ కోసం తెప్పించుకున్నావా అని. లీసా సుయాంగ్ మాటలని విని చాలా షేమ్ గా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ బాక్స్ ని మూసేస్తుంది. తర్వాత లీసా జియాన్ ఫోన్ లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జియాన్ లీసాతో ఇలా చెప్తుంది, నువ్వు సుయాంగ్ ని బాయ్ ఫ్రెండ్ గా పొందాలంటే నువ్వు అతని ముందర ఇటువంటి నైటీని వేసుకుని వెళ్ళాలి అని. నీ మంచి కోసమే నేను ఈ నైటీని పంపించాను అని చెప్తుంది. దీంతో లీసా ఇలా చెప్తుంది, లేదు నేను ఇటువంటి పనిని చెయ్యను. జియాన్ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంకొకసారి ఇటువంటి గిఫ్ట్లని పంపించవద్దు అని గట్టిగా చెప్తుంది. జియాన్ ఇలా చెప్తుంది, సరేలే అని. రాత్రి మనం ఇద్దరం ఒక చోటుకి వెళ్దాం, నువ్వు మంచిగా రెడీ అయి ఉండు అని చెప్తుంది. లీసా ముందు నేను రాను అని చెప్తుంది. తర్వాత లీసా సరే అని ఒప్పుకుంటుంది. సడన్ గా అప్పుడే అక్కడికి సుయాంగ్ వచ్చేస్తాడు. సుయాంగ్ ని చూసి లీసా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. సుయాంగ్ లీసాని గట్టిగా పట్టుకుంటాడు. లీసాతో ఏదేదో చేస్తూ ఉంటాడు. లీసా ఇలా చెప్తుంది, మీరు ఇలాగా చేయకండి అని. తర్వాత లీసా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లీసా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అరే నేను ఎంత పెద్ద తప్పు చేశానురా, నేను ఇప్పుడు సుయాంగ్ ముందర ఎలా వెళ్ళాలి, నాకు చాలా సిగ్గు వేస్తుంది. కొంచెం సేపటి తర్వాత అక్కడికి వంట మనిషి వస్తుంది. లీసాతో ఇలా చెప్తుంది, లీసా పాప అన్నం తినడానికి రా అని. లీసా ఇలా చెప్తుంది, నాకు ఆకలి వేయడం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని. తర్వాత సీన్ లో ఇది చూపిస్తారు. సుయాంగ్ నిద్రపోతూ ఇలాగా కలగంటూ ఉంటాడు. లీసా జియాన్ ఇచ్చిన నైటీని వేసుకుని సుయాంగ్ రూమ్ లోకి వచ్చి ఉంటుంది. తర్వాత సుయాంగ్ కి కిస్ పెడుతూ ఉంటుంది. తర్వాత రోజు లీసా వంట మనిషి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతుంది, సుయాంగ్ ఎక్కడ ఉన్నారని. వంట మనిషి ఇలా చెప్తుంది, సుయాంగ్ ఇంకా నిద్రపోతున్నారని. లీసా చాలా టెన్షన్ పడుతూ సుయాంగ్ రూమ్ లోకి వెళ్తుంది. సుయాంగ్ ని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే సుయాంగ్ లీసాని గట్టిగా పట్టుకుంటాడు. సడన్ గా సుయాంగ్ ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. దీంతో సుయాంగ్ పైకి లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సీన్ లో జియాన్ ని చూపిస్తారు. లీసాని తీసుకుని ఒక బార్ కి వెళ్తుంది. నిజానికి ఈ బార్ అమ్మాయిలదే ఉంటుంది. అమ్మాయిలు ఇక్కడికి వచ్చి వీళ్లకు ఇష్టం వచ్చిన అబ్బాయిలని సెలెక్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళవచ్చు. లీసా జియాన్ తో ఇలా చెప్తుంది, నాకు ఇది మంచి ఐడియా లాగా అనిపించడం లేదు, మనం ఇక్కడికి రాకుండా ఉండవలసింది అని చెప్తుంది. లీసా జియాన్ ని మాటి మాటికి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్లీజ్ ఏమీ కాదులే అని. దీంతో లీసా జియాన్ తో పాటు లోపలికి వెళ్తుంది. స్టేజ్ పైన ఒక అబ్బాయి పాట పాడుతూ ఉంటాడు. అతని పాటని వింటూ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత కొంతమంది అబ్బాయిలు స్టేజ్ పైకి వచ్చి డాన్స్ కూడా చేస్తారు. సుయాంగ్ ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటాడు, ఇంత రాత్రి సమయంలో లీసా ఎక్కడికి వెళ్ళిందని. దీంతో తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి ఇలా చెప్తాడు, లీసా ఎక్కడుందో కనుక్కోండి అని. కొంచెం సేపటి తర్వాత అసిస్టెంట్ సుయాంగ్ కి ఫోన్ చేసి ఇలా చెప్తాడు, లీసా ఒక బార్ కి వెళ్ళిందని. ఈ మాటలని విని సుయాంగ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. షో కంప్లీట్ అయిన తర్వాత ఆ స్టేజ్ పైన పాట పాడిన అబ్బాయి లీసా ముందరికి వచ్చి ఇలా చెప్తాడు, మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు, మీరు నన్ను లవ్ చేస్తారా అని అడుగుతాడు. సడన్ గా అప్పుడే అక్కడికి మన హీరో సుయాంగ్ వచ్చేస్తాడు. సుయాంగ్ ని చూసి లీసా చాలా భయపడిపోతుంది. లీసా సుయాంగ్ తో ఇలా చెప్తుంది, మీరు అనుకున్నట్లు ఇక్కడ ఏం తప్పు జరగలేదని. సుయాంగ్ లీసా మాటలని అస్సలు వినడు. లీసాని తన భుజాలపైన వేసుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు. తర్వాత సుయాంగ్ లీసాని రూమ్ లోకి తీసుకుని వెళ్లి బెడ్ పైన కూర్చోబెడతాడు. సుయాంగ్ ఇక్కడ ఫుల్ కోపంలో ఉంటాడు. దీంతో ఇతను ఫుల్ గా తాగుతూ ఉంటాడు. తర్వాత ఇతను తన జాకెట్ ని పారేస్తాడు. మత్తులో సుయాంగ్ తన బట్టలన్నింటినీ విప్పుతూ ఉంటాడు. తర్వాత లీసా చేతులని కట్టేసి లీసా ముందుకు వెళ్లి కిస్ పెడుతూ ఉంటాడు. సుయాంగ్ కూడా ఆమె బట్టలని విప్పుతూ ఉంటాడు. దీంతో లీసా చాలా గట్టిగా అరుస్తుంది. లీసా సుయాంగ్ తో ఇలా చెప్తుంది, నాకు భయం వేస్తోందని. దీంతో సుయాంగ్ కి అర్థమవుతుంది, అసలు నేను తాగిన మత్తులో ఏం చేస్తున్నాను. తర్వాత సుయాంగ్ వెనక్కి తగ్గుతాడు. లీసాకి సారీ కూడా చెప్తాడు. సుయాంగ్ ఇలా చెప్తాడు, నన్ను క్షమించు, నేను కోపంలో చాలా తాగేశాను, నేను ఇంకొకసారి ఇటువంటి తప్పుని చేయను అని చెప్తాడు. లీసా ఇలా చెప్తుంది, పర్వాలేదు, నాకు తెలుసు మీరు చాలా మంచివారని. దీంతో సుయాంగ్
సుయాంగ్ షేమ్ గా ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సుయాంగ్ లీసా రూమ్ లో నుంచి బయటకు రాగా కింద సుయాంగ్ అసిస్టెంట్ వంట మనిషి సుయాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సుయాంగ్ కిందకు వచ్చిన వెంటనే వాళ్ళిద్దరూ సుయాంగ్ తో ఇలా చెప్తారు, మీరు లీసా పైన బలవంతం చేయకండి, ఆమె ఇంకా చిన్న పిల్లనే, ఆమెకు 20 సంవత్సరాలు మాత్రమే. వంట మనిషి ఇలా అంటుంది, లీసా చర్మం చాలా సాఫ్ట్ గా ఉంటుంది, మీరు లీసాని కొట్టకండి అని. సుయాంగ్ అసిస్టెంట్ కూడా సేమ్ ఇదే చెప్తాడు. సుయాంగ్ కోపంగా వాళ్ళిద్దరితో ఇలా అడుగుతాడు, నేను మీకు అసలు ఎలా కనిపిస్తున్నాను, నేను ఎవరినైనా కొడతానా? వీళ్ళిద్దరూ లేదు అని చెప్తారు. తర్వాత సీన్ లో సుయాంగ్ ఆఫీస్ లో పని చేస్తూ ఉంటాడు. సడన్ గా అప్పుడే అక్కడికి తన ఎంప్లాయ్ వచ్చేస్తాడు. సుయాంగ్ తో ఇలా అడుగుతాడు, సార్ ఈ పేపర్ పైన మీ సైన్ కావాలి అని. సుయాంగ్ పేపర్ పైన సైన్ పెడతాడు. తర్వాత సుయాంగ్ ఎంప్లాయ్ తో ఇలా అడుగుతాడు, నువ్వు నీ జీవితంలో ఎవరినైనా ప్రపోజ్ చేసావా అని. ఎంప్లాయ్ ఇలా చెప్తాడు, లేదు సార్, నేను నా జీవితంలో ఇంతవరకు ఎవరికి ప్రపోజ్ చేయలేదు, కలిసే నా వెంట పడి నన్ను ప్రపోజ్ చేసేవారు. ఈ మాటలని విని సుయాంగ్ కోపంగా చూస్తాడు. ఎంప్లాయ్ సుయాంగ్ తో ఇలా అడుగుతాడు, సార్ మీరు లీసాకి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారా? దీంతో సుయాంగ్ అవునని చెప్తాడు. ఎంప్లాయ్ సుయాంగ్ కి ఒక ఐడియా ఇస్తాడు, సార్ మీరు లీసా ముందర మీ ఆరోగ్యం బాగలేనట్లు నటించాలి, దీంతో లీసా మీకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత సుయాంగ్ ఇంటికి వెళ్లి చల్లటి నీటితో స్నానం చేస్తాడు. దీంతో ఇతనికి జ్వరం రావాలి. దీంతో లీసా ఇతన్ని జాగ్రత్తగా చూసుకుంటుందని. తర్వాత సీన్ లో ఇది చూపిస్తారు. వంట మనిషి లీసాతో ఇలా చెప్తుంది, సుయాంగ్ ఆరోగ్యం బాగలేదని. వంట మనిషి మాటలని విని లీసా చాలా టెన్షన్ పడుతుంది. తొందరగా పరిగెత్తుతూ సుయాంగ్ దగ్గరకు వెళ్తుంది. లీసా సుయాంగ్ ని ముట్టుకుని చూస్తుంది. లీసాకు అర్థమవుతుంది సుయాంగ్ కి ఫుల్ జ్వరం వచ్చిందని. లీసా వంట మనిషితో ఇలా చెప్తుంది, మీరు తొందరగా డాక్టర్ కి ఫోన్ చేయండి అని. సుయాంగ్ లీసా చేయిని పట్టుకుని ఆమె భుజం పైన తన తల పెడతాడు. సుయాంగ్ లీసాతో ఇలా అడుగుతాడు, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతావా అని. లీసా ఇలా చెప్తుంది, లేదు నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనని. నిన్న నువ్వు బయటకు వెళ్ళావు కదా, నువ్వు వేరే అబ్బాయితో కలవడానికి చూస్తున్నావా? దీంతో లీసా ఇలా చెప్తుంది, అదేమీ కాదు. సుయాంగ్ ఇలా చెప్తాడు, నాకు అస్సలు ఇది నచ్చదు, నువ్వు వేరే అబ్బాయిలతో మాట్లాడడం. నాకు ప్రామిస్ చేయి ఇంకొకసారి నువ్వు వేరే అబ్బాయిలతో మాట్లాడనని. నిజానికి బాయ్స్ మంచివారు కాదు, వారు చాలా చెడ్డవారు. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి డాక్టర్ వస్తాడు. డాక్టర్ లీసాతో ఇలా చెప్తాడు, 2 రోజులు సుయాంగ్ ని మంచిగా చూసుకోండి అని. లీసా రాత్రంతా సుయాంగ్ పక్కనే నిద్రపోతుంది. ఇంకా తన్ని ఒక చిన్న పిల్లవాడిలాగా చూసుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఇతను కళ్ళు తెరవగా ఇతను లీసాని వెతుకుతూ ఉంటాడు. కానీ లీసా ఎక్కడ కనిపించదు. దీంతో సుయాంగ్ తొందరగా కిందకు వెళ్తాడు. లీసా ఇక్కడ తన చేతులతో అన్నాన్ని పట్టుకొని ఉంటుంది. సుయాంగ్ ని చూసిన వెంటనే దానిని దాపెడుతుంది. సుయాంగ్ వంట మనిషితో ఇలా అడుగుతుంది, ఇక్కడ అసలు ఏం జరుగుతోందని. వంట మనిషి ఇలా చెప్తుంది, లీసా ఈ రోజు ఉదయం లేచి మీకోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసింది. లీసా మీకోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసింది అన్న మాటలని విని సుయాంగ్ చాలా సంతోషిస్తాడు. లీసా ఇలా చెప్తుంది, మొదటిసారిగా నేను వంట చేశాను, దీని కారణంగా ఇది కాలిపోయింది అని. సుయాంగ్ అయినా కూడా ఆ కాలిపోయిన బ్రేక్ఫాస్ట్ అంతా తినేస్తాడు. లీసా సుయాంగ్ కి ఒక చెర్రీ ఇచ్చి ఇలా చెప్తుంది, మీరు కాలిన బ్రేక్ఫాస్ట్ ని తిన్నారు, ఈ చెర్రీని తింటే మీ నోరు ముందులాగా మారుతుంది అని చెప్తుంది. సుయాంగ్ కూడా లీసాకి ఆ చెర్రీని తినిపిస్తాడు. లీసా ఆ చెర్రీని నోట్లో పెట్టుకున్న వెంటనే సుయాంగ్ తన నోటితో ఆ చెర్రీని తీసుకుంటాడు. సడన్ గా అప్పుడే లేహి లీసాకి ఫోన్ చేస్తుంది. లేహి లీసా పైన చాలా కోపడుతుంది. ఇంకా ఇలా చెప్తుంది, నీ వల్లనే మా కంపెనీ అంతా చాలా లాస్ లో వెళ్లిపోయింది, ఎవరు మా కంపెనీలో పెట్టుబడులు పెట్టడం లేదు. లేహి వాళ్ళమ్మ లీసాతో ప్రేమగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. లీసా నా చిట్టి తల్లి, నువ్వు మా ఇంటికి రా, ప్రశాంతంగా మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్తుంది. మీ అమ్మ నాన్ననే కదా ఈ కంపెనీని స్థాపించినది, నీ కళ్ళ ముందరే ఈ కంపెనీ నాశనం అవుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని చెప్తుంది. లీసా ఇలా చెప్తుంది, సరేలే నేను మిమ్మల్ని కలవడానికి వస్తానని. తర్వాత సీన్ లో ఇది చూపిస్తారు. లీసా లేహి వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తుంది. లేహి వాళ్ళమ్మ లీసాతో ఇలా చెప్తుంది, నువ్వు సుయాంగ్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి మా కంపెనీలో ఎవరు పెట్టుబడులు పెట్టడం లేదు, ఇలాగే కొనసాగితే మన కంపెనీ నాశనం అయిపోతుంది, దీంతో మన ఫ్యామిలీ పరువు కూడా మంట కలిసిపోతుంది. నువ్వు చాలా తెలివైన దానివి కదా, నువ్వు కొంచెం ఆలోచించు, సుయాంగ్ నిన్ను ఎంత వరకు కాపాడగలుగుతాడు. నా మాటని విని నువ్వు సుయాంగ్ ని వదిలేయి, నీ మంచి కోసం చెప్తున్నా, నువ్వు మిస్టర్ బాంగ్ ని పెళ్లి చేసుకో. లీసా ఇలా అడుగుతుంది, ఒకవేళ నేను మిస్టర్ బాంగ్ ని పెళ్లి చేసుకుంటే నాకేంటి ప్రయోజనం? లేహి వాళ్ళ అమ్మ ఇలా చెప్తుంది, సుయాంగ్ నిన్ను వాడుకుంటున్నాడు, అతను నిన్ను ఏదో ఒక రోజు వదిలేస్తాడు, అదే నువ్వు మిస్టర్ బాంగ్ ని పెళ్లి చేసుకుంటే నీకు ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. లీసా ఇలా చెప్తుంది, నాకు మంచిగా తెలుసు నేనేం చేయాలో, మీరేమి నాకు సలహాలు ఇవ్వకండి, నేను ఏమి చేయాలో. దీంతో లేహి వాళ్ళమ్మ లీసాపై చాలా కోపడుతూ ఇలా అంటుంది, మీ అమ్మ నాన్న చనిపోయి 6 సంవత్సరాలు అయింది, వాళ్ళ కంపెనీ షేర్స్ అన్ని నా పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, నీకు ఇది ఎప్పుడు డౌట్ రాలేదా మీ అమ్మ నాన్న అసలు ఎలా చనిపోయారో? చూడు లీసా, నాకు ఇదేమి పెద్ద విషయం కాదు నిన్ను మీ అమ్మ నాన్న దగ్గరికి పంపించడం. లీసా ఇక్కడ లేహి వాళ్ళమ్మ మాట్లాడే మాటలన్నీ మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. లీసా కావాల్సిందే గానీ లేహి వాళ్ళమ్మకి కోపం తెప్పిస్తుంది. దీంతో ఆమె నిజాలన్నింటినీ చెప్పాలి అని. లీసా ఇలా చెప్తుంది, మీరు నన్ను ఇంట్లో నుంచి నెట్టేసినప్పటి నుంచి సుయాంగ్ నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా చూసుకుంటున్నాడు. లీసా లేహి వాళ్ళమ్మకి వార్నింగ్ ఇస్తుంది, మీరు మా అమ్మ నాన్నకి చేసిన ద్రోహాన్ని నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను అని చెప్తుంది. నేను తప్పకుండా మీ పైన పగ తీర్చుకుంటాను. లేహి వాళ్ళమ్మ కోపంగా ఇలా అంటుంది, మా ఫ్యామిలీ అంతా నాశనం అయిపోతుంది, నువ్వు నా దగ్గర ఉన్న కంపెనీని లాక్కుంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇలాగ జరగనివ్వను అని చెప్తుంది. లీసా ఇలా చెప్తుంది, నేను కంపెనీని ఒకటే కాదు మా అమ్మ నాన్న
నాన్న సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని కూడా తిరిగి తీసుకుంటాను అని చెప్తుంది. తర్వాత లీసా పైకి లేచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత సీన్ లో మనం ఇది చూస్తాం. లీసా ఇంట్లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటుంది. సడన్ గా అప్పుడే అక్కడికి సుయాంగ్ వచ్చేస్తాడు. లీసా సుయాంగ్ తో ఇలా అడుగుతుంది, మీరెందుకు మీ షర్ట్ బటన్స్ ని సరిగ్గా వేసుకోవడం లేదని. దీంతో సుయాంగ్ ఇలా చెప్తాడు, నా ఆరోగ్యం బాగోలేదు, నా దగ్గర శక్తి లేదు నేను నా షర్ట్ బటన్స్ ని కూడా వేసుకోవడానికి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వే నా షర్ట్ బటన్స్ ని వెయ్యి అని చెప్తాడు. లీసా సుయాంగ్ బటన్స్ ని తగిలించిన తర్వాత అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. సుయాంగ్ లీసాని పట్టుకుని లాగుతాడు. దీంతో వాళ్ళిద్దరూ పొరపాటుగా కిస్ పెట్టుకుంటారు. సుయాంగ్ లీసాతో ఇలా చెప్తాడు, నువ్వు నన్ను వాడుకుంటున్నావని. లీసా ఇలా చెప్తుంది, ఇదేమి కాదు, ఇది జస్ట్ ఒక మిస్టేక్ వల్ల జరిగింది. దీంతో సుయాంగ్ ఇలా చెప్తాడు, ఇప్పుడు నీ వాటా ఇచ్చావు కదా, నేను కూడా నా వాటా ఇవ్వాలి కదా అని. సుయాంగ్ లీసాని సోఫా పైన పడుకోబెడతాడు. తర్వాత లీసాని కిస్ చేస్తూ ఉంటాడు. లీసా కూడా సుయాంగ్ ని కిస్ చేస్తూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత సుయాంగ్ లీసాని ఎత్తుకుని తన రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. తర్వాత రోజు లీసా కళ్ళు తెరిచి చూస్తుంది. సుయాంగ్ తన పక్కన పడుకొని ఉండడం అతన్ని చూసి లీసా సిగ్గుపడుతుంది. కొంచెం సేపటి తర్వాత సుయాంగ్ కూడా కళ్ళు తెరుస్తాడు. సుయాంగ్ లీసా మెడపైన ఉన్న లవ్ బైట్ ని చూసి ఇలా చెప్తాడు, నేను నీ మెడపైన ఉన్న గాయానికి మందు రాస్తానని. లీసా పైకి లేచి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. సుయాంగ్ లీసాని పట్టుకొని ఇలా చెప్తాడు, నువ్వు నన్ను నిన్న రాత్రి చాలా వాడుకున్నావని. దీంతో లీసా ఇలా చెప్తుంది, నాకు మంచిగా తెలుసు ఎవరు ఎవరిని వాడుకున్నారో అని. లీసా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సడన్ గా అప్పుడే వంట మనిషి సుయాంగ్ తో ఇలా చెప్తుంది, మీకోసం ఎవరో వచ్చారు, వారు మీతో మాట్లాడతారంట. సుయాంగ్ కిందకి వెళ్లి చూడగా కింద లీసా వాళ్ళ తాత వాళ్ళ ఆంటీ వచ్చి ఉంటారు. లీసా వాళ్ళ తాత సుయాంగ్ తో ఇలా చెప్తారు, నేను ఇక్కడికి లీసా గురించి మాట్లాడడానికి వచ్చాను. సుయాంగ్ ఇలా అడుగుతాడు, లీసా గురించి ఏం మాట్లాడాలి అని. దీంతో తాతగారు ఇలా చెప్తారు, నేను ఇలా అనుకుంటున్నాను, లీసాని నాతో పాటు మా ఇంటికి తీసుకుని వెళ్దామని. లీసా ఒక చెడిపోయిన పిల్ల, ఆమె మా దగ్గర ఉంటే మేము లీసాని కంట్రోల్లో పెడతాం అని చెప్తాడు. సుయాంగ్ ఇలా చెప్తాడు, లీసా నా దగ్గరే ఉంటుంది, నాకు ఈ విషయం చాలా మంచిగా తెలుసు, లీసా చాలా మంచి పిల్ల. సుయాంగ్ లీసాకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉండడం చూసి లేహి వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది. దీంతో సుయాంగ్ పైన కోపడుతుంది, మీరెందుకు లీసాకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. దీంతో సుయాంగ్ ఇలా చెప్తాడు, ఎందుకంటే నేను లీసాని ప్రేమిస్తున్నాను. సుయాంగ్ మాట్లాడిన మాటలని విని లీసా కూడా షాక్ అయిపోతుంది. తర్వాత లీసా పైనుంచి కిందకొచ్చి వాళ్ళిద్దరితో ఇలా చెప్తుంది, మీరెందుకు ఇక్కడికి వచ్చారని. దీంతో తాతగారు ఇలా చెప్తారు, లీసా అసలు నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు, కేవలం నీ వల్లనే మా ఫ్యామిలీ పరువంతా మంట కలిసిపోయింది, నువ్వు మాతో పాటు మా ఇంటికి వచ్చే, ఇది అందరికీ మంచిది అని చెప్తాడు. లీసా ఇలా చెప్తుంది, ఇన్ని సంవత్సరాలుగా నేను మీకు గుర్తు రాలేదా, సడన్ గా ఈ రోజే గుర్తొచ్చానా. లీసా వాళ్ళ తాత ఇలా చెప్తారు, ఇదంతా నీ వల్లనే జరిగింది. దీంతో లీసా లేహి వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలన్నీ తాతగారికి వినిపిస్తుంది. దాంట్లో ఇలా అంటుంది, నేనే మీ అమ్మ నాన్నని చంపేశానని. నిజాన్ని తెలుసుకున్న తర్వాత తాతగారికి చాలా కోపం వస్తుంది. దీంతో తాతగారికి హార్ట్ అటాక్ వస్తుంది. సడన్ గా ఆయన కళ్ళు తిరిగి కిందకు పడిపోతారు. లేహి వాళ్ళమ్మ కోపంగా లీసా పైన కత్తిని తీసుకుని వెళ్తుంది. సడన్ గా అప్పుడే సుయాంగ్ లీసాని పక్కకు లాగుతాడు. దీంతో లీసా వాళ్ళ ఆంటీ కిందకు పడిపోతుంది. తర్వాత సుయాంగ్ తన బాడీ గార్డ్స్ ని పిలిపిస్తాడు. వాళ్ళతో ఇలా చెప్తాడు, ఈ ఆడియో రికార్డింగ్ తో పాటు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో అప్పగించండి అని. తర్వాత సీన్ లో ఇది చూపిస్తారు. లీసా సుయాంగ్ తో కళ్ళు మూసుకో అని చెప్తుంది. సుయాంగ్ కళ్ళు మూసుకున్న వెంటనే లీసా అతనికి కిస్ పెడుతుంది. లీసా ఇలా చెప్తుంది, ఆ రోజు నా మెడపైన ఎర్రటి మచ్చ ఉంది కదా, అది ఎవరో కాదు నువ్వే చేశావు. నువ్వు తాగిన మత్తులో నా మెడపైన కిస్ బైట్ ఇచ్చావు. నేను పైనుంచి అంతా వినేశాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారంట కదా, నిజమేమంటే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి లీసా అక్కడి నుంచి పారిపోతుంది. సుయాంగ్ ఫుల్ షాక్ లో ఉంటాడు. దీంతో అతను స్టాచ్యూ లాగా అక్కడే నిలబడి ఉంటాడు. తర్వాత అసిస్టెంట్ వంట మనిషి ఇక్కడికి వచ్చి సుయాంగ్ తో ఇలా అడుగుతారు, వాళ్ళిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారని. సుయాంగ్ చాలా సంతోషంగా ఇలా చెప్తాడు, మీకు తెలుసా లీసాకి నేనంటే చాలా ఇష్టమంట, లీసా నన్ను ప్రేమిస్తోందంట అని చెప్పి లీసా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మన స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి నాకు సినిమా కనిపించింది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.